ఎలక్ట్రిక్ స్కూటర్పై రూ. 19,000 భారీ బెనిఫిట్. ఓలా పాత ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకి అదిరిపోయే అప్డేట్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్ర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రూ. 19,800 వరకు భారీ బెనిఫిట్స్ అయితే ఆ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీ అందరికీ చాలా మంది తెలిసి ఉంటుంది, సుజుకి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రూ. 1,88,000 అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఒకసారి చార్జ్ పెడితే 95 కిలోమీటర్ల రేంజ్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే అందిస్తున్నారు. 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.1 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తున్న బెనిఫిట్ గురించి చూసుకున్నట్లయితే కనుక సో వీళ్ళు లాయల్టీ బోనస్ అనేది రూ. 10,000 వరకు అందిస్తున్నారు. దాంతో పాటుగా ఫైనాన్స్ బెనిఫిట్స్ అనేవి రూ. 9,800 వరకు అందిస్తున్నారు అనమాట. దీంతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ 7 సంవత్సరాలు బ్యాటరీ మరియు వెహికల్ మీద ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇలా ఓవరాల్ గా వచ్చి రూ. 19,800 వరకు కస్టమర్లు బెనిఫిట్ అయితే పొందవచ్చు అని చెప్పి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ పాత కస్టమర్ని రీటైన్ చేసుకోవడం కోసం ఒక సరికొత్త అనౌన్స్మెంట్ ఇది చేశారన్నమాట. ఓలా సంబంధించిన Gen 1, Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కావాలంటే తమ పాత స్కూటర్స్ ని Gen 3 వేరియంట్ కి అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే తీసుకొచ్చారన్నమాట. అంటే ఇక్కడ విధానం ఏం జరుగుతుందంటే సో Gen 1 సంబంధించిన Gen 2 స్కూటర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక తమ పాత స్కూటర్ లో ఉన్న బిఎంఎస్ ని చేంజ్ చేసుకుని Gen 3 రిలేటెడ్ బిఎంఎస్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే పాత స్కూటర్ సంబంధించిన కంట్రోలర్ని కొత్త Gen 3కి సంబంధించిన కంట్రోలర్ కావాలంటే Gen 3 కంట్రోలర్ని చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 4680 సంబంధించిన ఓలా సంబంధించిన సెల్స్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా పాత స్కూటర్ కస్టమర్స్ని ఈ అప్గ్రేడ్ అవకాశాన్ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే కల్పించారు అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదైతే ఫ్రీ క్యాంపెయిన్ కాదనమాట. సో మీరు ఏదైతే చేంజెస్ చేసుకుంటారో దానికి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని వరకు మీరు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది స్పెసిఫిక్గా ఏంటంటే కంప్లీట్ స్కూటర్స్ టు స్కూటర్ అనేది చేంజ్ చేయరు. అందులో ఉన్న ఇంటర్నల్గా కంట్రోలర్ కానివ్వండి, లేకపోతే బ్యాటరీ కానివ్వండి, బిఎంఎస్ కానివ్వండి, ఇలా కొన్ని కాంపోనెంట్స్ Gen 1 లేదా Gen 2 స్కూటర్స్ని Gen 3 అప్గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. ఇది ఇనీషియల్గా బెంగళూరులో అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. దాని తర్వాత మేజర్ సిటీస్లో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ని అయితే అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశానికి చెందిన మేరీటైమ్ యూనివర్సిటీ వాళ్ళకి ఏఐ బేస్డ్ బ్యాటరీ ఛార్జింగ్ డివైస్కి ఒక పేటెంట్ అయితే లభించింది అనమాట. ఈ పర్టికులర్ డివైస్ ఏదైతే ఉంటుందో ఒక ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న బ్యాటరీ ప్యాక్లోని వివిధ రకాల అంశాలను అయితే ఇది మానిటర్ చేయగలుగుతుంది అనమాట. అలానే అడ్జస్ట్ కూడా చేయగలుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే ఈ పర్టికులర్ డివైస్ని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ రిలేటెడ్గా కనెక్ట్ చేస్తే కనుక బ్యాటరీ సంబంధించిన టెంపరేచర్ని అయితే మానిటర్ చేసుకుంటుంది అనమాట. సో సరైన టెంపరేచర్లోనే ఆ బ్యాటరీ ప్యాక్లోనే సెల్స్ ఛార్జ్ అవుతున్నాయి లేదా అనేది చెక్ చేసుకుంటుంది. రెండోది పర్టికులర్గా స్పీడ్ ఛార్జింగ్ అవ్వాలా లేకపోతే స్లోగా ఛార్జ్ అవ్వాలనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ డివైస్ అనేది. మూడో చేసుకున్నట్లయితే డీగ్రేడేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్లోగా జరిగే అవకాశం ఉండేలాగా ఈ సరికొత్త డివైస్ అయితే చేయగలుగుతుందని చెప్తున్నారు. అలానే ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలిగే కెపాసిటీ ఈ సరికొత్త డివైస్కి అయితే ఉంటుందని అయితే ఆ పర్టికులర్ డెవలప్ చేసిన సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఓఎంసీ పవర్ కంపెనీ వాళ్ళు హ్యుండై మోటార్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. సో వీళ్ళ పార్ట్నర్షిప్లో భాగంగా ఎవరైతే ఈవీ యూజ్డ్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, ముఖ్యంగా హ్యుండై సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ ఎవరైతే ఒక 3 years పాటు ఆ బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేసిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఆ బ్యాటరీ ప్యాక్స్ని ఈ ఓఎంసీ సంబంధించిన కంపెనీ వాళ్ళు తీసుకుని ఏం చేస్తారంటే హోమ్ సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ సొల్యూషన్స్ కింద అయితే యూజ్ చేస్తారు. హోమ్స్కి లేకపోతే బిజినెస్ సొల్యూషన్స్కి ముఖ్యంగా యూపీఎస్ పవర్ చేయడం కోసం, అలానే సోలార్ రూఫ్ టాప్కి బ్యాటరీ ప్యాక్ కింద అయితే యూజ్ చేయబోతారు అనమాట. సో దీనికి యొక్క లైఫ్ టైం వచ్చి 7 years పాటు అయితే ఉంటుందని చెప్తున్నారు. వన్స్ బ్యాటరీ ప్యాక్ని ఒక ఎలక్ట్రిక్ కార్లో 3 years పాటు యూజ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక 7 years పాటు ఎడిషనల్గా అయితే ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. సెకండరీ లైఫ్ కింద అయితే ఈ బ్యాటరీ ప్యాక్స్ని అయితే యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక ఓఎంసీ పవర్ కంపెనీ వాళ్ళు 4,000 కోట్ల అయితే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. సో దీనికోసం 1 GWh కెపాసిటీతో ఈ సెకండరీ స్టోరేజ్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఈమో ఎనర్జీ కంపెనీ వాళ్ళు బిఎన్సీ మోటార్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. సో ఇందులో భాగంగా బిఎన్సీ సంబంధించిన మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎలక్ట్రిక్ 2 wheelers ఏదైతే ఉన్నాయో వాటిని ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం అయితే సర్వీస్ కింద అయితే అందించబోతున్నారు అనమాట. సో ఫ్లీట్ ఆపరేషన్స్ కానివ్వండి, బిజినెస్ రిలేటెడ్గా కానివ్వండి, లేకపోతే B2B అప్లికేషన్స్ పరంగా అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ 2 wheelers అయితే అందించబోతున్నారు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం. సో ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో
ఆ పర్టికులర్ B2B ఆపరేషన్స్ తగ్గట్టుగా చేంజెస్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. అలానే స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అందిస్తామని చెప్తున్నారు. అలానే కస్టమర్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే వాళ్ళ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా రేంజ్ ఎక్కువ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ కూడా అందిస్తామని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా అయితే BNC మోటార్స్ కంపెనీ వాళ్ళైతే ఈ సరికొత్త B2B అప్లికేషన్స్ సప్లై చేసే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇక ఇనీషియల్గా వీళ్ళు ఒక 1000 వెహికల్స్ని బెంగళూరు మరియు గుర్గావ్ ప్రాంతాల్లో అయితే ఈ B2B అప్లికేషన్స్ కోసం అయితే తీసుకురాబోతున్నారు. 2026 సంవత్సరానికి వచ్చేసరికి రాబోయే సంవత్సరాల్లో ఈ పర్టికులర్ ఎక్స్పాన్షన్ అనేది 15,000 వాహనాలకి ఎక్స్పాన్షన్ చేసుకోవాలనేది వీళ్ళ ప్లాన్గా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ లాస్ కండిషన్స్ నడవడం వల్ల 150 స్టోర్స్ని అయితే క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. మార్చ్ 2026 సంవత్సరం కల్లా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 150 స్టోర్స్ని అయితే ఆపేయబోతున్నారన్నమాట. ఎగ్జిస్టింగ్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు సుమారుగా 700 వరకు స్టోర్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు లాస్ని కొంచెం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, ప్రాఫిట్స్ వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజెంట్ మార్కెట్ రిలేటెడ్గా కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మనం రాబోయే 1-2 నెలల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన కొన్ని స్టోర్స్ అనేది క్లోజ్ చేయడం అనేది గమనించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓల్వో కంపెనీ వాళ్ళు చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళతో కలిసి ముంబై నాసిక్ హైవే మీద అయితే 360 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా హైవే మీద వెళ్ళే ఓల్వో సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ని అయితే సో మరింత ఫ్లెక్సిబుల్గా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నారు. సో ఈ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ సహాయంతో సుమారుగా 1 గంట లోపు సమయంలోనే ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఓలో కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే డోనట్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు తమ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన డేటాను అయితే రిలీజ్ చేశారన్నమాట. సో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్లోనే ఏకంగా 400 Wh/kg ఎనర్జీ డెన్సిటీతో అయితే ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారన్నమాట డోనట్ ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు. అలానే 1,00,000 ఛార్జింగ్ సైకిల్స్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే సాధ్యమవుతుందని చెప్తున్నారు. 5 నిమిషాల టైంలోనే 80% కూడా ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి డోనట్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు అయితే ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన డేటాను అయితే రివీల్ చేశారన్నమాట. యాజ్ ఆఫ్ నో అయితే మనకి చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మీద అయితే డెవలప్మెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. బట్ అలాంటిది ఇప్పుడు డోనట్ ల్యాబ్ సంబంధించిన సరికొత్త బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్లో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా EV కంపెనీ వాళ్ళు షెల్ ఇండియా మొబిలిటీ వాళ్ళ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి 21 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ 21 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చి 5 నగరాల్లో అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ 21 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనకి కెపాసిటీ చూసుకున్నట్లయితే 120 కిలోవాట్ కెపాసిటీ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది చెప్తున్నారు. సో లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు సిటీలో అయితే 13 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ చెన్నైలో అయితే ఒక 5 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మైసూర్ సిటీలో చూసుకున్నట్లయితే మరికొన్ని DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఆ తర్వాత పూణే నగరంలో కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు. చివరగా అహ్మదాబాద్ ముంబై హైవే మీద కూడా టాటా మరియు షెల్ మెగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీ ప్రభుత్వం బైక్ దీదీ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. సో అసలు ఏంటి ఈ బైక్ దీదీ స్కీమ్ అంటే కనుక ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, దాంతోపాటుగా ఢిల్లీలో కాలుష్యం అనేది తారాస్థాయికి చేరుకుంది కాబట్టి పొల్యూషన్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ బైక్ దీదీ స్కీమ్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో భాగంగా ఈ బైక్స్ అనేవి రాయితీలో మహిళలకైతే అందించబోతున్నారు. దాంతోపాటుగా ఈ బైక్స్ ద్వారా అయితే డెలివరీస్ అయితే చేయొచ్చు అనమాట ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలకి. సో దానికి తగ్గట్టుగానే మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తూనే రాయితీలతో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మహిళలకి ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశం వాళ్ళు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అనమాట. ICE సంబంధించిన వెహికల్స్ ఇంపోర్ట్స్ అయితే నిలిపివేయడం జరిగింది. దీంతో ఇథియోపియా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అమ్మకాలు అనేది బాగా ఎక్కువగా పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ అమ్మకాల్లో కూడా ఎక్కువగా చైనీస్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చైనా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో తక్కువ ధరకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లభించడం వల్ల భారీ మొత్తంలో ఇథియోపియా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగినట్టుగా అయితే ఆ దేశం సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ కంపెనీ వాళ్ళు స్పెయిన్ దేశంలోని పాలెన్సినియా ప్రాంతంలో అయితే తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారు. అంటే EV రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. యూరోప్ లో కూడా రెనాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు బాగా పెరిగినాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాలెన్సియా ప్రాంతంలో అయితే EV సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ల సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, EV బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడే చేయాలని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం EV Quora లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.